హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని పాలు మీకు సరిపోయేన్ని పాలు వేసుకొని, నేను ఇక్కడైతే 2 గ్లాసులు తీసుకుంటున్నాను. అందులో 1 గ్లాస్ మిల్క్ వేసి ½ గ్లాస్ వాటర్ వేస్తూ ఉన్నాను. తర్వాత మీ రుచికి సరిపడా షుగర్ వేసుకోవాలి. షుగర్ అనేది మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి. పాలు వేడయ్యాక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఆ పౌడర్లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం నీళ్ళుగా కలుపుకోవాలి. ఇలా వాటర్గా యాడ్ చేసుకోవాలి. దీన్ని తీసుకుపోయి ఇప్పుడు వేడి పాలల్లో వేసేయాలి. బాదం పాలు ఇలా పొడి వేసుకున్న తర్వాత అవి థిక్గా కొంచెం క్రీమీగా అయ్యే వరకు మరిగించాలి. ఇలా కొంచెం చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా అయ్యాక పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకుంటే అంతే, టేస్టీ బాదం మిల్క్ రెడీ.